స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో లేదా విభాగాల్లో లేదా సంస్థల్లో సుమారు 261 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హతలు. అయితే ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. అయితే సదరన్ రీజియన్లోని తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, గుంటూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఫీజుకు జనరల్ ఆర్ ఓబీసీ అభ్యర్థులు ₹100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PWD, BD, మాజీ సైనికులు, మహిళలకు దరఖాస్తు ఫీజు ఉండదు. మరికొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోవడానికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C పోస్టుల సంఖ్య డిపార్ట్మెంట్ వారీగా కేటాయింపు తెలియజేస్తారు. వయస్సు 1/8/2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఆర్ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D డిపార్ట్మెంట్ వారీగా కేటాయింపు తెలియజేస్తారు. వయస్సు 1/8/2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమానం. ముఖ్యమైన వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య 261. దరఖాస్తుల ప్రారంభ తేదీ జూన్ 6, 2025. దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ జూన్ 26, 2025. పరీక్ష తేదీ 2025 ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 మార్కులు, స్టెనోగ్రఫీలో నైపుణ్య పరీక్ష